ముఖ్యంగా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ఎవరైనా సరే తిరగడం అయిపోతుంది. నేను చాలామందిని చూశాను. సో ముందు ఫ్లాట్ కొనాలి అంటే అసలు ముందు ఏం చేయాలో ముందు నేను ఆ విషయం చెప్తాను. మీరు అది గుర్తుపెట్టుకొని అలా స్టార్ట్ చేయండి. ఎందుకంటే 6 నెలలు తిరగడము 5 నెలలు తిరగడం మానేయండి దయచేసి. ఎందుకంటే 6 నెలలకి 5 నెలలకి ఫ్లాట్ కొనడం తిరిగితే అక్కడ 300 నుంచి 500 రూపాయలు రేటు పెరిగిపోతుంది అనమాట. కన్స్ట్రక్షన్ కాస్టులు పెరుగుతుంటాయి, ప్రతి సంవత్సరం లేబర్ కాస్టులు పెరుగుతుంటాయి, తర్వాత మెటీరియల్ కాస్టులు పెరుగుతూ ఉంటాయి, ల్యాండ్ కాస్టులు పెరుగుతూ ఉండడం వల్ల మీకు 5-6 నెలలు లేట్ చేశారంటే కంపల్సరీగా మీరు 1000 ఎస్ఎఫ్టీ వచ్చేది 800 ఎస్ఎఫ్టీ కొనుక్కోవడానికి రెడీ అయిపోవాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్టులు ల్యాండ్ కాస్టులు పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దయచేసి మీరు మినిమం అసలు అపార్ట్మెంట్ కొనుక్కోవడం అనేది చాలా ఈజీ. నేను చెప్పినట్టు చేసుకోండి. మీరు ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోండి. లేదు అంటే మీకు తెలియకపోతే ఎవరైనా రియల్ ఎస్టేట్ మంచి ఏజెంట్ ఉంటారు, నంబర్ ఉన్నటువంటి ఏజెంట్ ఉంటారు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ను మీ మమ్మీని కానీ డాడీని కానీ అత్తని కానీ మామని కానీ కూర్చోబెట్టుకోవాలి, మీ అన్నని కానీ తమ్ముడిని కానీ కూర్చోబెట్టుకోవాలి. మీకు అసలు ఏ ఫేసింగ్లో కావాలి, ఏ ఫ్లోర్లో కావాలి, అసలు ఎక్కడ కావాలి, మీ ఆఫీస్ దగ్గర ఉండాలా, మీ పిల్లల స్కూల్కి దగ్గర ఉండాలా, మీ హస్బెండ్ ఆఫీస్ దగ్గర ఉండాలా, మీ వైఫ్ ఆఫీస్ దగ్గర ఉండాలా, ముందు డిస్కషన్ అనేది ముందునే ఇంట్లోనే చూసుకోవాలి. ఆ డిస్కషన్ అయిన తర్వాతనే బయటికి బయలుదేరి ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ముందు యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ముందు నిర్ణయం తీసుకోవాల్సింది మీ ఆఫీస్ దగ్గర ఉండాల్సిందా, మీ ఆఫీస్ దగ్గర ఉండాలా, పిల్లలు స్కూల్ దగ్గర ఉండాలా, లేకపోతే ఇంకో ఇంటి దగ్గర ఉండాలా. ఇది నిర్ణయం ముందే తీసుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోవాలా, ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవాలా, ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవాలా, వెస్ట్ ఫేసింగ్ తీసుకోవాలా, ఇది అంతా నిర్ణయం అయిపోయిన తర్వాత అసలు మీకు ఎంత లోన్ ఉంది, మీ చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయి, మీకు ఎంత మొత్తం అవుట్లెట్లో కొనుక్కోవాలా లేదంటే లోన్ పెట్టి కొనుక్కోవాలా. ముందు లోన్ పెట్టుకొని కొనుక్కోవాలంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళండి, మీ శాలరీ ఎంత ఉంది, మీ కటింగ్స్ ఎంత ఉన్నాయి, మిగతా మీకు ఎంత లోన్ వస్తుంది. దాని తర్వాత మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకొని ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి 10 మంది బిల్డర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొటేషన్స్ తీసుకొని ఎక్కడ రీచ్ అవుతావో చూసుకోవాలి. రీచ్ అవుతుందో చూసుకొని అక్కడ కొనుక్కోవాలి. సో ఇది ప్రాసెస్ అంతా మీకు 10 రోజులు 15 రోజుల్లో అయిపోతుంది కూడా. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ ఉన్న అకౌంట్లో ఉన్నటువంటి మీ కంపెనీ శాలరీ ఏదైతే బ్యాంకులో పడుతుందో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళే చెప్తారు మీకు ఇంత లోన్ వస్తుందండి, మీరు ఇట్లా కొనుక్కోండి అట్లా కొనుక్కోండి, మేము ఇంత లోన్ ఇచ్చేస్తామని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చేస్తారు. సో ఇట్లా మీరు తెలివిగా చేసుకోండి. ఎందుకంటే మీకు తిరగడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇక లేకపోతే అక్కడ చూసిన తర్వాత ఫ్లాట్ నచ్చిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అని చెప్పుకోవడము, తర్వాత అప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళటం, ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళటం కంటే ముందర నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. సో ఈ విధంగా మీరు కూర్చొని మాట్లాడుకొని ఇంకా అన్నీ నచ్చిన తర్వాత ఊళ్ళో నుంచి పెద్దవాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అటు బాగాలేదు ఇంటి బాగాలేదు, ఇట్లా కాకుండా కొంత ముందే మీరు అన్నీ మా ఫోన్లో మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోండి. సో ఏదేమైనప్పుడు కూడా మీరు నా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కొని, మీరు నన్ను గృహప్రవేశం పిలిచినా పిలపైనా మీకు మంచి ఇల్లు కొనుక్కొని బాగుండాలని కోరుకుంటూ, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఫ్లాట్ కొనుక్కోవడంలో ఇంకా ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంది, ఇంకా క్రిటికల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.